నగరి పట్టణంలో మండపం వద్ద వైభవంగా కొండ చుట్టూ చివరి మండపమా? ప్రజల్లో ఆందోళన. నగరి నియోజకవర్గం నగరి పట్టణం. నగరి పట్టణంలో మండపం వద్ద నిర్వహించిన కొండ చుట్టూ కార్యక్రమం భక్తి వైభవంతో కనువిందు చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మండపం వద్ద కొలువైన వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కరకంఠేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ఆలయం నుంచి మండపం వరకు ఘనంగా ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం నగరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన 24 దేవతల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వరుసగా ప్రతిష్ఠించి దేవతామూర్తులకు కర్పూర హారతి సమర్పించారు. ఈ దృశ్యం భక్తులను పరవశింపజేసింది. కొండ చుట్టూ కార్యక్రమాన్ని తిలకించేందుకు నగరి పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై దేవతామూర్తుల దర్శనం చేసుకున్నారు. ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు సమర్థవంతంగా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టి ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలా ఉండగా మండపం అనేది ఎన్నో సంవత్సరాలుగా నగరిలో ప్రజలకు, యాత్రికులకు విశ్రాంతి స్థలంగా నిలిచిందని స్థానికులు పేర్కొన్నారు. అయితే ఈ సంవత్సరం జనవరి 26వ తేదీ నాటికి మండపాన్ని తొలగించనున్నట్లు సమాచారం రావడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మండపాన్ని తొలగించకుండా కాపాడుకోవాలని, ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని ప్రజలు గట్టిగా కోరుతున్నారు. అదేవిధంగా తిరుపతి రోడ్లోని చర్చి సమీపంలో ట్రెంచ్ను నేరుగా వేయకుండా క్రాస్గా వేయడంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మండపాన్ని తొలగించకుండా రహదారి అభివృద్ధి చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇంకా నగరి బైపాస్ రోడ్డులో నేషనల్ హైవే మార్గంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ట్రాఫిక్కు ఇబ్బందికరంగా మారాయని, భద్రత దృష్ట్యా వాటిని తొలగించాలని అధికారులు సూచించినట్లు సమాచారం. మొత్తానికి ఒకవైపు భక్తి వైభవంతో కొండ చుట్టూ కార్యక్రమం నగరిని ఆధ్యాత్మికతతో ముంచెత్తగా, మరోవైపు మండపం తొలగింపు అంశం నగరి పట్టణంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. పోవాలా రోడ్డు మీద జనాల్లో రోడ్డు మీద ఉంది గుమ్మడి రాదు గుమ్మడిగా తమరు నిదానంగా వెళ్ళండి. వెహికల్స్ నిదానంగా వెళ్ళండి. బ్యారికేడ్స్ లోపలికి వెళ్ళండి. మా రోడ్డు మీద ఉండొద్దండి. బ్యారికేడ్స్ లోపలికి వెళ్ళండి. రోడ్డు మీద ఉండొద్దు. దయచేసి రోడ్డు మీద ఉండొద్దండి. బ్యారికేడ్స్ లోపలికి వెళ్ళండి.
கோயில் பாரம்பரியம் இருந்தது. அதனால கோயில் இடிக்காமல் அப்படியே வந்து இதெல்லாம் அந்த கவர்மெண்ட்டு முடிவு எடுத்து ஏதோ அண்டர் கிரவுண்டு சுற்றி ஏதோ ஒன்று கவர்மெண்ட் எடுத்து அது அப்படி கோயில் அப்படியே விட்டால் நல்லாயிருக்கும். வருஷ வருஷமாக பிரம்மாண்டமாக ஜன கோயில்கள் எவ்வளோ ஒரு 10,000 பேர் கூட்டம் இருக்குது. அதனால நல்லா இந்த வருஷம் நல்லபடியாக வருது. இது லாஸ்ட்டுன்னு சொல்லி இந்த கோயில் நல்ல வீடுகளாக வந்து சாமி நல்லா 10-18 சாமி வீடுகளாக வருது. அதனால இது கோயில் இல்லாமல் அப்படியே வச்சுருந்தா நல்லா இருக்குன்ட்டு நாங்கள் வேண்டிக் கொள்கிறோம். கோயில் முடிவு எடுத்து கோயில் அப்படியே மிஸ் பண்ணும்போது